హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నాకు శివయ్య నుంచి పిలుపు వచ్చింది. అందుకే మేము శ్రీశైలం బయలుదేరాము. అస్సలు నేను వెళ్తానని అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ మా బావగారు ఫోన్ చేసి మనం శ్రీశైలం వెళ్తున్నాం, నువ్వు త్వరగా రెడీగా అని చెప్పారు. మాకున్న పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం బయలుదేరాము. ఆమంగల్ చౌరస్తా దగ్గరికి రాగానే మాకు మిర్చీల బండి కనిపించింది. అక్కడికి వెళ్ళి మిర్చీలు బోండాలు తీసుకొని కాఫీ గిట్లా తీసుకొని తాగేసి ముందుకు బయలుదేరాము. మన్ననూరు గేట్ దగ్గరికి రాగానే చీకటిగా అయిపోయింది. వెహికల్ పక్కకు ఆపేసి అద్దం క్లీన్ చేసుకొని ముందుకు వెళ్ళాము. ఏంటంటే లైట్ వస్తే మంచిగా వస్తుంది. మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసరికి 9 అయ్యింది. అందువల్ల టెంపుల్ మూసేశారు. అయినా కూడా మేము ముందుకు వెళ్ళి సాక్షి గణపతి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాము. శ్రీశైలంకి వెళ్ళే ప్రతి భక్తుడు కంపల్సరీగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాకనే ముందుకు బయలుదేరుతారు. సాక్షి గణపతి దర్శనం కాకుండా ముందుకు వెళ్తే శ్రీశైలం వచ్చిన టూర్ పరిపూర్ణం కాదని చెప్తూ ఉంటారు. ఎక్కడికొచ్చామండి సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. అయితే చేద్దాం దర్శనం చేయడానికి వస్తున్నాం కదా. 9 బంద్ చేసారు కదా, ఆయన కూడా చేసుకుందాం, కంపల్సరీ చేసుకోవాల్సిందే. చేసుకుందాం సాక్షి గణపతి. టెంపుల్ 9 అయింది, బంద్ చేసారు. బయటికి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే శ్రీశైలంకి అయితే వచ్చేసాము. శ్రీశైలం బస్ స్టాప్ ఎదురుగా ఉన్న గౌడ సంఘ సత్రానికి మేము వచ్చేసి రూమ్ తీసుకున్నాము. అక్కడ వేణీళ్ళు ఉంటుంది, ఇంకా ఇలా ఉంటాయి. అది ఉండాలి కదా ఈ గౌడ సంఘంలో వచ్చేసి ఏసీ రూమ్ వచ్చేసి 1100 రూపీస్, నార్మల్ రూమ్ వచ్చేసి 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ప్రతి భక్తులు వైట్ లుంగి, వైట్ టవాల్ కట్టుకొని దర్శనానికి వెళ్తారు. మా బావగారి ఫ్రెండ్ తెచ్చుకోవడం మర్చిపోయారు, అందుకని కిందికి వచ్చి షాపింగ్ చేసుకున్నాము. ఈ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చి బస్ స్టాప్కి ఎదురుగా ఉంటుంది. మా అదృష్టం కొద్దీ ఇంకా తెరిచే ఉంది, ఒక్క షాపే తెరిచి ఉంది, మిగతా అన్ని క్లోజ్ చేశారు. ఇతనే మా బావగారు, శివుని పరమ భక్తుడు. శ్రీశైలం అన్న, ఏడుపాయలన్న సంవత్సరానికి 2 times వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉంటుంది కదా.
ఎక్కడికి వెళ్ళినా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారు బొట్టు పెట్టుకోవడం అలవాటు. అందుకే మేము ఫ్రెష్ అప్ కాగానే అందరికీ బొట్టు పెట్టి తాను బొట్టు పెట్టుకున్నాడు. బొట్టు లేని ఇంట్లో నుంచి బయటికి కూడా రాడు. అదే పెట్టా టెంపుల్ వెళ్తున్నాం చేసి పెడుతుంది సార్. దర్శనానికి వెళ్తున్నా. దర్శనానికి కూడా ఉంటుందా ఇప్పుడు ఎప్పటి వరకు? మధ్యాహ్నం ఓకేనా? ఫస్ట్ ఇదే ఉండే ఫస్ట్ మనకి ఇది వీడికి పోయండి. ఫస్ట్ దారి ఇదే. అవును, ఈ దారి బంద్ చేసిరు ఫస్ట్ అసలు. అవును, ఇవన్నీ షాపింగ్స్ ఉండే కదా. ఇవన్నీ పార్కింగ్. అది పార్కింగ్ కాదు, అది ఏమంటారు షాపింగ్స్ ఉండే. డెవలపింగ్ అప్పటికి చాలా వేసారులే కానీ చాలా. వీరభద్ర స్వామి టెంపుల్ పోదామా? ఉంటుంది కాదు వీరభద్ర స్వామి. గైలు వీరభద్ర స్వామి. గైలు వీరభద్ర స్వామి అంటే ఓపెన్గా ఉంటుంది. అది పోవాలి. దర్శనం అయిపోయినా పోదామా? దర్శనం అయిపోగానే తర్వాత బయలు వీరభద్ర స్వామి, మల్లమ్మ కన్నీరు, ఇవన్నీ దర్శనాలు చేసుకుని ఇంకోటి ఏదన్నా త్రిపురాంతకం త్రిపుర సుందరి దగ్గరికి వెళ్తారు. ఇంకోటి అన్నగా బాబాయ్ నైట్ ఏది త్రిపురాంతకము. వాళ్ళ అమ్మవారి మహిషాసుర మర్దిని చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. దగ్గర ఉంటుంది. ఎర్రగొండపాలెం దగ్గరకు వినుకొండకు దగ్గర త్రిపురాంతకం. ఇంతవరకు ఎవరు అంటే త్రిపురాంతకం త్రిపురాసుని సంహరించిన మన శివుడు. అలా సంహరించినందుకు అందుకే త్రిపురాంతకం అని పేరు. చాలా పాతది అట్లా అంటే అట్లా అక్కడ జరిగింది. ఓపెన్ ఉంటుంది. అది అమ్మవారు ఉంటుంది. ఇట్లా చూసినట్టే కానీ ఉంటుంది కళ్ళకు. ఇప్పుడు అలా ఉందా అమ్మవారు? అలా దారపాలకులు ఉందా? సేమ్ అట్లనే ఉంటుంది. ఎవరు? అమ్మవారు పార్వతమ్మ. అక్కడ పోయినామనుకో ఇంతెత్తు అది ఉంటుంది. ఏంటిది శ్రీచక్రం. ఇంతెత్తు ఉంటుంది. ప్రతి టెంపుల్ ఉంటుంది శ్రీచక్రం. ప్రతి శ్రీచక్రం నేను అదే కదా. ఆ శ్రీచక్రం అంటేనే పవర్. అదేనా శృంగేరి మఠం? శృంగేరి శంకరా మఠం. శ్రీశైలం ముఖద్వారం మెయిన్ ఎంట్రన్స్. వీటి నుంచి పోవాలి మనం ముందుకి? ఇటు నుంచి కదా, వేరే నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ బంద్ చేసింది.
एक मिनट जो चीज रहेगा सही दाना रहेगा। ये देखो, जो चीज रहेगा असली रहेगा। और कितना देगा? ఒరిజినల్ రుద్రాక్షలు ఇలా ఉంటాయి. ఏం చెట్టు బాగా అది? 1000 కన్నా చెట్టు, 1000 కన్నుల చెట్టు, 1000 కన్నా చెట్టు. చిన్న చిన్న డాట్స్ ఉన్నాయా? ఆ చిన్న చిన్న డాట్స్ 1000 కన్నులు, 1000 కన్నులతో నగదు ఇక్కడ ఎక్కువగా 3 ముఖాల 5 ముఖాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. ఆ రుద్రాక్షలు పట్టుకోగానే చల్లగా ఉన్నాయి. 4 ముఖాలు, 5 ముఖాలు, 5 ముఖాలు. దర్శనం అయిపోగానే ప్రసాదాలు తీసుకొని కొన్ని షాపింగ్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. నాకాక భాష అది మేము కాక ఇక్కడ పోయినా వాషి అంటే అర్థమైపోతుంది. శ్రీశైల దర్శనము కంప్లీట్ అయింది. అయ్యవ దర్శనము ప్రశాంతంగా ఆనందంగా జరిగింది. ఇప్పుడు మేము మా రూములోకి వచ్చాము. సేద తీర్చుకుంటాము ఒక 20 నిమిషాలు. తదుపరి భోజనము చేసుకొని మరి బయలుదేరుతాం. ఎక్కడికి? ప్రాంతకం అయితే దర్శనం ప్రాంతకం పోయేదాన్ని మనమేదాలే. అది దారి దగ్గర చెరువులో ఉంటుంది అమ్మవారు. చెరువులో ఎట్లా ఉంటుందంటే అమ్మవారి ఆ చెరువులో ఉంటుంది అంత ముందుకు. ఈ చెరువు మొత్తం ఇప్పుడు మన బల్కంపేట టెంపుల్ ఎట్టయింది సేమ్ అట్లయితే. బాలాజీ వస్తుంది. చాలా ప్రత్యేక దేవత, హై పవర్. అసలు ఒరిజినల్ అమ్మవారి విగ్రహం ఏమో దాంట్లో ఉంది. ఈ చెరువు లోపల కిందికి ఉంటుంది ఒరిజినల్ విగ్రహం. ఏది బంగారంతో ఉంటుంది. శుభ్రతం ఒరిజినల్ బంగారం. దాని చుట్టుముట్టు దాదాపు 3000 నుంచి 6000 మంది ఋషులు, ఋషులు కాదు అందరు ఋషులు ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నన్ని కలిమి చెట్లు ప్రపంచంలో మరి ఇక్కడ లేవు. శివాంతకం పోవాలి, ఆ దర్శనం చేసుకోవడం చేసుకోవాలంటేనే అదృష్టం. కానీ ఆ మాట చెప్పడం కూడా అదృష్టం. అంత పవర్ఫుల్ శివాంతకం బాలా త్రిపుర సుందరి మాట. జై